మేరా భారత్ మహాన్. భారతీయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, భారత రాజ్యాంగం ఏ వైపు పోతుంది, ప్రజలకి జరిగే నష్ట కష్టాలు, ప్రజలు పడే శ్రమ, ప్రజలు ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారే తప్ప, మాటలకి మోసపోతున్నారే తప్ప ప్రజలకి జరిగిన మేలైతే కనిపిస్తలేదు. నాయకుల అభివృద్ధి రోజు రోజుకి అంచెలంచెలు ఎదుగుతుంది. ఈరోజు మామూలుగా ఉన్నవాళ్ళు, ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు ఈరోజు వేల వందల కోట్లకు అధిపతులు అవుతున్నారే కానీ ప్రజలు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే నిరుపేదగానే ఉన్నాడు. ధనవంతుడు అంచెలంచెలు ఎదుగుతూనే ఉన్నాడు. మిత్రులారా, గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో ఎన్ని నిలబెట్టుకున్నారు, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాటలతో కోటలు కట్టి ఎన్ని అమలు చేశారు, అది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, గ్రామానికి సీసీ రోడ్లు రావాలన్నా, నేషనల్ హైవేలు రావాలన్నా, రింగ్ రోడ్లు కావాలన్నా, మనకి నీళ్ళు, నిధి, కరెంటు, మనకి కావలసినది మన రైతు పథకాలే కానీ, రైతు బందే కానీ, మహాలక్ష్మి పథకాలే కానీ, వృద్ధులకి పెన్షన్లే కానీ, వికలాంగులకే కానీ, ఈ రాష్ట్రానికి విదేశీ నుంచి పెట్టుబడిదారులే కానీ, పెద్ద పెద్ద కంపెనీలే కానీ మనకి రావాలంటే అన్నిటికీ సంబంధించిన వాడు, అన్ని రాష్ట్రాలు విదేశాలు కూడా మెచ్చి సన్మానం చేయించుకున్నటువంటి వ్యక్తి మనకి కనిపించేది ఒకే ఒక వ్యక్తి, నరేంద్ర మోడీ తప్ప ఇంక ఎవరూ కనిపిస్తలేదు. సత్తా ఉన్నవాడు, పనులు చేసేవాడు, మాట అంటే నిలబెట్టుకునేవాడు, నిస్వార్థపరుడు, తన కోసం కాకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం, తన కుటుంబానికి కూడా సాయం చేయకుండా, ఎవరిని కూడా తన కుటుంబాన్ని దగ్గరికి రానియకుండా, ప్రజల్ని దగ్గరికి రానిచ్చి ప్రజల కోసం పాటుపడి రాత్రనక ప్రగలనక సెలవు తీసుకోకుండా శ్రమపడేవాడు కేవలం నరేంద్ర మోడీ తప్ప మరొకరు లేరని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, నరేంద్ర మోదీ మంచి మెజార్టీతో ఇప్పుడు గెలుస్తున్నాడు. కానీ మన అందరం కూడా బీజేపీ ప్రభుత్వానికి, కమలానికి ఓటేసి మనం నరేంద్ర మోదీని దక్కించుకుందాం. ఇతర రాష్ట్రాలు, పాకిస్తానే కానీ, చైనా కానీ, ఎలాంటి రాష్ట్రాలతోటి కూడా విజయం పొందాలంటే, వాళ్ళని తొక్కాలి అంటే, నిన్నటి వరకు మనతో పోటీ పడేవాడు ఈరోజు తిండి లేక, రొట్టె లేక ఏడుస్తున్నాడు. మన మీద బాంబులు కురిపించేవాడు, అనరాని మాటలు అనేవాడు ఈరోజు అభివృద్ధికి వెనుకబడి ఉన్నాడు. మన భారత రాజ్యాంగం చంద్రమండలం నుంచి పడితే సూర్యమండలం దాకా కూడా ఇంకా అంచెలంచెలు ఎదుగుతున్నది. కేవలం ఈరోజు వరకు సాధ్యం కానది, ఎవరు చేయనది, చేసినది కేవలం నరేంద్ర మోదీ గారని, అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని మంచి మెజార్టీతో మనం ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో గెలిపించుకొని నరేంద్ర మోదీని దక్కించుకుందామని గుర్తు చేస్తూ